శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః. శ్రీనారాయణ భట్టతిరుగురవే నమః. సాంకేతిక కారణాల వలన ఆగిపోయి డిలీట్ అయిపోయింది లైవ్ బ్రాడ్కాస్ట్, లైవ్ టెలికాస్ట్. కనుక మరలా చేయటం జరుగుతున్నది మిత్రుల సమాచారం కోసం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురువాయూరప్పనే నమః. శ్రీనారాయణ భట్టతిరుగురవే నమః. నారాయణీయంలో చతుర్థ స్కంధ పరిచ్ఛేదం 16వ దశకం నరనారాయణుల అవతారం. దక్షో విరించితనయోథ మనోస్తనూజాం లబ్ధ్వా ప్రసూతిమిహ షోడశచాపకన్యాః ధర్మే త్రయోదశ దదౌ పితృషు స్వధాంచ స్వాహాం హవిర్భుజి సతీం గిరిశేత్వదంసే. దక్షో విరించితనయః, బ్రహ్మపుత్రుడైన బ్రహ్మమానసపుత్రుడైన దక్షుడు మనోహ తనూజాం, మను యొక్క కుమార్తెను, ఆవిడ పేరు ప్రసూతి, ఆవిడను వివాహం చేసుకున్నాడు. ప్రసూతి వలన దక్షుడికి 16 మంది కుమార్తెలు కలిగారు. లబ్ధ్వా ప్రసూతిమిహ షోడశచాపకన్యాః, 16 మంది కుమార్తెలు కలిగారు. ఆ 16 మంది కుమార్తెలలో ధర్మే త్రయోదశ దదౌ, ధర్ముడికి 13 కుమార్తెలను ఇచ్చి వివాహం చేశాడు. పితృషు స్వధాంచ, పితృదేవతలకు స్వధ అనే కుమార్తెను ఇచ్చాడు. స్వాహాం హవిర్భుజి, స్వాహాదేవిని అగ్నిదేవుడికి ఇచ్చి వివాహం చేశాడు. సతీం గిరిశే త్వదంసే, సతీదేవిని గిరీశుడికి, పరమశివుడికి ఇచ్చి వివాహం చేశాడు. అనటంలో ఒక బ్రహ్మాండమైన మెరుపును మెరిపించాడు. గిరిశేత్వదంసే, నీ అంశరూపి అయినా, నీ రూపి అయినా, నీ అవతారమైన, నీ మరి యొక్క స్వరూపమైన పరమశివుడికి ఇచ్చి వివాహం చేశాడు అంటున్నాడు. ఇది భాగవతం, శ్రీకృష్ణ లీలామృత భాగవతం. ఆదౌ దేవకి దేవి గర్భజననం గోపీ గృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహననం కుంతీసుతాం పాలనం ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం. ఇవన్నీ దేవకీదేవి గర్భంలో జన్మించడం, గోపీ గృహంలో వర్ధమానుడు కావటం, మాయాపూతన సంహారం చేయటం, గోవర్ధన పర్వతాన్ని ఉద్ధరించడం, కంసుడిని సంహరించడం, కౌరవులను సమూలంగా తుడిచిపెట్టేయించటం పాండవుల ద్వారా, కుంతీసుతాం పాలనం, కుంతీ కుమారులను రక్షించడం, ఇవన్నీ ఉన్న కథ శ్రీకృష్ణ లీలామృత భాగవతం. పురాణాలలో సృష్టి ప్రకారము, వంశాలు, మన్వంతరాలు వీటన్నింటిని కూడా చెప్తాయి. కనుక ఇది పురాణం కనుక ఈ వివరాలు కూడా చెప్తూ ఈ గ్రంథంలో గిరిశేత్వదంసే అంటున్నాడు. పరమశివుడు నీ అంశాస్వరూపి అయిన, నీ అవతారుడైన పరమశివుడికి సతీదేవిని ఇచ్చి వివాహం చేశాడు దక్షుడు అని చెప్తున్నాడు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుర్విష్ణోశ్చ హృదయం శివ యథా శివమయో విష్ణురేవం విష్ణుమయ శివ యథాంతర్ నపశ్యామి తథా మే స్వస్తిరాయుషే. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే, శివుడే విష్ణువు, విష్ణువే శివుడు, వీరిరువురికి ఏ భేదము లేదు అని తెలుసుకున్న వీరిద్దరి మధ్య ఏ భేదం లేదు అని తెలుసుకున్న వాళ్లకు స్వస్తి, శుభము, మంగళము, కళ్యాణము, ఆయుర్దాయము కలుగుగాక అంటున్నాడు. కనుక శివకేశవులకు భేదమేమీ లేదు, ఒకటే పరబ్రహ్మము. సృష్టి చేస్తూ ఉన్నప్పుడు బ్రహ్మ అని పిలువబడుతుంది.
ఆ సృష్టిని రక్షణ చేస్తూ ఉన్నప్పుడు విష్ణు స్వరూపంగా తెలియబడుతుంది. ఆ సృష్టిని అంతం చేసే సమయంలో పరమశివుడుగా తెలియబడుతుంది. ఇవి సమస్త పురాణాలు చెప్తున్న విషయాలు. వీటికి భిన్నంగా ఎవరు చెప్పినా ఎవరు అనుసరించినా అది పాపం మూటగట్టుకొనటమే, అజ్ఞానమే. కనుక ఏ రకంగా అయితే చేసే కర్మమును బట్టి, వృత్తిని బట్టి, గుణమును బట్టి వర్ణములు ఏర్పడ్డాయో, వారు వారు చేసే కార్యక్రమాలను బట్టి పరమాత్మ అంశకు కూడా పేర్లు ఆ మూర్తులకు ఏర్పడ్డాయి అంతే. అలా గ్రహించడమే జ్ఞానం. అభేద దర్శనం జ్ఞానం, ధ్యానం, నిర్విషయం మనం, స్నానం, మనోమలత్యాగం, శౌచమింద్రియ నిగ్రహం. అభేదాన్ని దర్శించటమే, ఏ భేదం లేదు అని తెలుసుకొనటమే పరమోత్కృష్టమైన అసలైన జ్ఞానం. జ్ఞానం యొక్క లక్ష్యమే అది. కనుక స్వాహాంహవిర్భుజి, స్వాహాదేవుని అగ్నిదేవుడికి, సతీం గిరిశే త్వదంశే, సతీదేవిని నీ అంశైన పరమశివుడికి ఇచ్చి వివాహం చేశాడు దక్షుడు. ఇలా తన 16 మంది పుత్రికలను 16 మందికి ఇచ్చి వివాహం చేశాడు. మూర్తిర్హి ధర్మగృహిణీ సుషువే భవంతం నారాయణం నరసఖం మహితానుభావం యజ్జన్మని ప్రముదితాః కృతతూర్యఘోషాః పుష్పోత్కరాన్ ప్రవవృషుర్నునుః సురౌఘాః. దక్ష ప్రజాపతి ధర్ముడికి ఇచ్చిన 13 మందిలో మూర్తి అనే స్త్రీకి, మూర్తి అనే ఆవిడకు, దక్షుని కుమార్తె అయిన మూర్తికి ధర్ముడి చేత నారాయణ నామధేయంతో నీవు జన్మించావు తండ్రి. అలాగే నీ అంశతోనే నరుడు కూడా జన్మించాడు. కనుక శ్రీ మహావిష్ణువు నర నారాయణ స్వరూపాలతో, నరుడు నారాయణుడు అనే పేర్లతో మూర్తికి ధర్ముడికి జన్మించారు. యజ్జన్మని ప్రముదితాః కృతతూర్యఘోషాః పుష్పోత్కరాన్ ప్రవవృషుర్నునుః సురౌఘాః. యజ్జన్మని ప్రముదిత, ఎవరి జన్మతో అంటే వీరు జన్మించడంతో శ్రీ మహావిష్ణువు నరుడి రూపంతో, నారాయణ మూర్తి రూపంతో జన్మించడంతో దేవతలకు ఆనందం కలిగి కృతతూర్యఘోషాః, మంగళవాయిద్యాలు, దేవదుందువులు మ్రోగించారు. పుష్పోత్కరాన్ ప్రవవృషుః, పూలను కురిపించారు ఆకాశ వీధుల నుండి. నునువుః, నుతులు స్తోత్రాలు చేశారు. సరోఘాః, దేవతలందరూ కూడా, దేవతా సమూహాలు నరనారాయణుల జన్మకు సంతోషించి దేవదుందువులు మ్రోగిస్తూ ఆనందంతో కీర్తనలు చేస్తూ పూలవర్షాన్ని కురిపించారు. దైత్యం సహస్రకవచం కవచైః పరీతం సాహస్రవత్సర తపస్సమరాభిలవ్యైః పర్యాయ నిర్మిత తపస్సమరో భవంతౌ శిష్టైకకంకడమం న్యహతాం సలీలం. నరనారాయణులిద్దరూ బ్రహ్మచారులై తల్లిదండ్రుల ఆశీస్సులతో అరణ్యాలకేగి తపస్సు చేశారు. తపస్సు చేస్తూ ఉన్నారు, కొనసాగిస్తున్నారు. శ్రీ మహావిష్ణువే తన ఒక అంశతో నరుడిగా, ఒక అంశతో నారాయణమూర్తిగా జన్మించాడు. ఈ నారాయణులే తర్వాతి జన్మలో శ్రీకృష్ణార్జునులుగా జన్మించారు. ముందు ముందు ఆ వివరం కూడా చెప్తారు ఈ గ్రంథంలో, నారాయణీయంలో. ఆ సమయంలో వారు అలా తపస్సు చేసుకుంటున్న సమయంలో సహస్రకవచుడు అని ఒక భయంకరుడైన రాక్షసుడు ఉండేవాడు. సహస్రకవచుడు పేరులోనే తెలిసిపోతున్నది. వాడికి 1000 కవచాలు ఉండేవి. ఆ 1000 కవచాల ద్వారా వాడు అభేద్యుడు కనుక దేవతలను, మునులను, ఋషులను అందరినీ హింస పెడుతూ లోకకంటకుడిగా ఉన్నాడు. వాడికి ఒక వరం ఉంది.
ఆ ఒక్కొక్క కవచము 1000 కవచాలు ఉన్నాయి. ప్రతి కవచం కూడా 1000 సంవత్సరాలు తపస్సు చేసి 1000 సంవత్సరాలు యుద్ధం చేస్తే ఒక్క కవచాన్ని భేదించడానికి వీలవుతుంది. అది వాడికి వరం. అంటే ఎవరైనా 1000 సార్లు తపస్సు చేసి 1000 సంవత్సరాలు తపస్సు చేసి 1000 సంవత్సరాలు వాడితో యుద్ధం చేస్తేనే అటువంటి మహావీరుడి చేత ఒక కవచం భేదించడానికి వీలవుతుంది. అటువంటి 1000 కవచాలు ఉన్నాయి. ఇక వాడిని సంహరించడం ఎలా వీలవుతుంది? దేవతలందరూ శ్రీ మహావిష్ణువును మొరపెట్టుకొని నరనారాయణుల వద్దకు వస్తే అప్పుడు పర్యాయ నిర్మిత తపస్సమరౌ భవంతౌ, పర్యాయం వరుసలుగా నారాయణమూర్తి 1 సంవత్సరం 1000 సంవత్సరాలు తపస్సు చేసి 1000 సంవత్సరాలు వాడితో యుద్ధం చేసి ఒక కవచాన్ని భేదించాడు. మరలా తపస్సు కూర్చున్నాడు. ఈలోపు ఆ 1000 సంవత్సరాలు తపస్సు పూర్తి చేసుకున్న నరుడు మరలా 1000 సంవత్సరాలు వాడితో యుద్ధం చేసి ఒక కవచాన్ని భేదించాడు. ఇలా మార్చి అంటే ఆంగ్లం మార్చి కాదు, మార్చి ఏప్రిల్ మే కాదు, వరుసగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు 1000 సంవత్సరాలు తపస్సు చేయటం, 1000 సంవత్సరాలు యుద్ధం చేయటం, ఒక కవచాన్ని భేదించటం. ఇలా నరనారాయణులిద్దరూ వాడితో యుద్ధం చేసి వాడి 1000 కవచాలను భేదించి వాడిని సంహరించి దేవతలకు, ఋషులకు, మునులకు సంతోషాన్ని చేకూర్చారు. దైత్యం సహస్రకవచం కవచై పరీతం సాహస్రవత్సర తపస్సమరాభిలవ్యై, 1000 కవచాలున్న సహస్ర కవచుడు 1000 సంవత్సరాలు తపస్సు చేసి 1000 సంవత్సరాలు వాడితో యుద్ధం చేస్తే తప్ప ఒక కవచాన్ని ఛేదించడానికి వీలు కాదు. అటువంటి 1000 కవచాలున్నాయి. పర్యాయ నిర్మిత తపస్సమరో భవంతౌ శిష్టైక కంకణమం న్యహతాం సలీలం. ఇలా నరుడు, నారాయణమూర్తి ఇద్దరు కూడా 1000 సంవత్సరాలు తపస్సు చేయడం, తర్వాత 1000 సంవత్సరాలు యుద్ధం చేయడం, ఒక కవచాన్ని ఖండించడం. ఇలా ఇద్దరు వరుసగా అలా తపస్సు చేసి అలా యుద్ధం చేసి వాడి 1000 కవచాలను భేదించి వాడిని సంహరించి ప్రపంచానికి శాంతిని చేకూర్చారు, దేవతలకు ఆనందాన్ని చేకూర్చారు. అన్వాచరన్నుపదిశన్నపి మోక్షధర్మం త్వం భ్రాతృమాన్ బదరికాశ్రమమధ్యవాత్సీ శక్రోథతే శమతపో బలనిస్సహాత్మ దివ్యాంగనా పరివృతం ప్రజఘాయమారం. మరలా నరనారాయణ అవతారంలో ఉన్న స్వామి, ఆ నరనారాయణులు ఇద్దరు బదరికాశ్రమంలో ఉండి తపస్సు చేసుకుంటూ ఉంటే ఆ బదరికాశ్రమంలో ఉన్న మహర్షులందరికీ జ్ఞానబోధ చేస్తూ ఉంటే వీరి తపోబలాన్ని చూసి, వీరి సద్గుణ సంపత్తిని చూసి, వీరి ప్రభావాన్ని చూసి దేవేంద్రుడికి భయం కలిగింది. వీరు తపస్సు ద్వారా, వీరి మహిమ ద్వారా వీరెక్కడ ఇంద్ర పదవికి ఎసరు పెడతారో, ఇంద్రులు అవుతారు అని. కనుక అన్వాచరన్నుపదిశన్నపి మోక్షధర్మం త్వం భ్రాతృమాన్ బదరికాశ్రమమధ్యవాత్సీ. ఇలా చేస్తూ ఇతరులకు, జ్ఞానులకు, మునులకు, ఋషులకు ధర్మ బోధ చేస్తూ నీ సోదరుడి సాహచర్యంతో బదరికాశ్రమంలో తపస్సు చేసుకుంటూ ఉన్నావు స్వామి. శక్రోధతే శమతపోబల నిస్సహాత్మ. శక్రుడు, ఇంద్రుడు అప్పుడు నీ శమబలము, నీ శమము, తపము, నీ దమము ఇవన్నీ ఆంతరంగ ఇంద్రియాలను, బహిరంగ ఇంద్రియాలను నియమించుకోవటమే శమము, దమము, తపస్సు. వీటి ద్వారా తనకు ఎసరు పెడతారని భయంతో దివ్యాంగనా పరివృతం ప్రజఘాయమారం. దివ్యాంగనా పరివృతం దేవకన్యలతో కలిసి ప్రజఘాయ ప్రయోగించాడు మారం మన్మథుడిని. మన్మథుడికి తోడుగా దివ్యాంగనలను అందరినీ ఇచ్చి మన్మథుడిని వీరి తపస్సును భంగం చేయమని పంపించాడు. కామో వసంతమలయా నిలబంధుశాలీ కాంతాకటాక్ష విశిఖైర్వికసద్విలాసై
విద్యన్ముహుర్ముహురకంపముదీక్ష్య చ త్వాం భీతస్త్వయాథ జగదే మృదుహాసభాజ. కామో వసంతమలయ నిలబంధుశాలి. కాముడు మన్మథుడు వసంత ఋతువును, మలయ మారుతాన్ని, ఈ అప్సర దివ్యాంగనలను వీరిని తీసుకొని ఆ అప్సరల కడగంటి తూపులతో తన 5 బాణములను, పంచబాణములను ప్రయోగించి మాటిమాటికి వీరి తపస్సును భగ్నం చేయడానికి ప్రయత్నం చేశాడు. విద్యన్ముహుర్ముహురకంపముదీక్ష్య చ త్వాం భీతస్త్వయాథ జగదే మృదుహాసభాజ. మాటిమాటికి ప్రయత్నం చేసినా వీరి తపస్సు భగ్నం కాకుండా ఉండటం, వీరు చలించకపోవడం చూసి మన్మథుడికి భయం కలిగింది. ఆ భయపడి వణికిపోతున్న మన్మథుడిని చూసి చిరునవ్వుతో వీళ్ళు పలకరించారు. ఆ మన్మథుడు వాడి పంచబాణముల అరవిందము, అశోకము, మామిడి, నవమల్లిక, కొత్త మల్లిక, నల్ల కలువ, ఈ 5 పూలు ఆయన 5 బాణాలు మన్మథుడికి. చెరకు విల్లు, ఆ వింటి తాడు, 9 బారు, వీటితోటి దాడి చేస్తాడు. విచిత్రమైన ఆయుధ సంపత్తి, విచిత్రమైన ప్రభావము. ఈ 5 పూలలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. శోషణము, మాదనము, సమ్మోహనము, ఇలా ఒకదాంతో ఉన్మాదం కలుగుతుంది, ఒక పుష్పం వలన కామ వికారం కలుగుతుంది, ఒక పుష్పం వలన చిత్తభ్రాంతి కలుగుతుంది, ఒక పుష్పం వలన పరవశుడైపోవడం జరుగుతుంది, మరొక పుష్పం వలన వశుడైపోవడం జరుగుతుంది. ఇలాంటి 5 బాణాలను మలయానిలాన్ని చల్లటి గాలులు, చల్లగాలి ఉంటే అప్పుడు పిల్లగాలి ఉంటే, పిల్ల మించి వచ్చే గాలి ఉంటే ఈ పిల్లగాలి చల్లగాలి కలిసి ఈ మన్మథుడి బాణాలతో కలిసి ఎంతటి తపఃప్రభావ సంపన్నుడైనా, ఎంత జ్ఞాని అయినా పడిపోవడం జరుగుతుంది. కనుక వీటన్నింటినీ తీసుకొని వస్తాడు. కానీ ఇన్నింటిలోనూ నీ శక్తి ఉంటే తప్ప, నీ కరుణ ఉంటే తప్ప మన్మథుడు జయించడు తల్లి అని ఒక దివ్యమైన శ్లోకంలో చెప్తాడు జగద్గురు ఆదిశంకరుడు. ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశేఖా వసంతః సామంతో మలయమరుదాయోధనరథః తదాప్యేకః సర్వం హిమగిరిసుతే కామపి కృపామపాంగాత్తే లబ్ధ్వా జగదిదం అనంగో విజయతే. ధను పౌష్పము, పుష్ప సంబంధమైన చెరకు విల్లు, మౌర్వీ మధుకరమయ్యి, 9 బారు, వింటి నారిగా తాడుగా, పంచవిశిక 5 వింతైన ప్రత్యేకమైన బాణాలు, పూల బాణాలు. వసంత సామంతో, వసంత ఋతువు అనుచరుడు, మంత్రి, సహాయకుడు. మలయమరుదాయోధన రథ, మలయమారుతం అనే రథం ఎక్కి మన్మథుడు ఒక్కడే, అంటే వీటిలో ఏవి కూడా ఆధారపడదగిన స్థిరమైన దృఢమైనవి కాదు. పూల విల్లు, చెరకు విల్లు, అది ఎండిపోతుంది, శాశ్వతంగా స్థిరంగా ఉండేది కాదు. ధను పౌష్పం మౌర్వీ మధుకరమయ్యి, ఆ వింటి నారి 9 బారు, ఒక్క 9 కూడా ఒక దగ్గర క్షణకాలం కూడా నిలకడగా ఉండదు. ఇటు అటు అటు ఇటు ఎగురుతూనే ఉంటుంది. అటువంటి 9 వింటి తాడు. పంచవిశిఖ, పూలేమో బాణాలు, బాణాలేమో పూలు. ఆ పూలు అన్ని ఋతువుల్లో ఉండేవి కాదు, వాడిపోతాయి. నీరు లేకుంటే, అనువైన ఋతువు లేకుంటే వాడిపోతాయి. పంచవిశిఖ,
వసంత సామంతో. ఇక అనుచరుడు మంత్రాంగం చేసేవాడు మంత్రి ఎవరు? వసంతుడు. సంవత్సరానికి 12 నెలలు అయితే 2 నెలలు మాత్రమే ఉంటాడు వసంత ఋతువు. ఇది ఆయనకున్న సంపత్తి. మలయ మరుదాయోధన రథ. ఇక రథం అందామా? ఆ రథమేమో గాలి, మలయ మారుతం పిల్లగాలి. ఇటువంటి బలహీనమైన ఆయుధాలను, పరికరాలను, సంపత్తితో కూడా వాడు ఒక్కడే అయి ఉండి కూడా మన్మథుడు సమస్త సృష్టిని జయించాడు తల్లి. అది కేవలం నీ కరుణ కటాక్ష ప్రభావమే తల్లి అంటాడు. అలా మన్మథుడి కరుణా కటాక్ష, మన్మథుడి శర ప్రభావము అమ్మవారి కరుణా కటాక్షమే అయితే, ఆ అమ్మవారు ఈయన చిరునవ్వే కదా. ఈయన సమ్మోహనకరమైన చిరునవ్వే ఈయన మాయయే జగజ్జనని కనుక, వీరిద్దరూ అభిన్నులే కనుక ఆయన మాయ ఆయననేం చేస్తుంది. నరనారాయణులు సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి యొక్క అవతారాలే కనుక వారి మరి ఒక పార్శ్వము జగజ్జనని లలిత పరా భట్టారిక మహా త్రిపుర సుందరీదేవి మహామాయ దుర్గ అంబిక ఆమె కనుక ఆమె కరుణ చేత వాడి ప్రభ వెలుగుతున్నది. మరి ఆమె యొక్క మరి ఒక పార్శ్వాన్ని ఆయన ఏం చేయగలుగుతాడు? మన్మథుడు. కనుక మన్మథుడి బారిన వీరు పడలేదు. చిరునవ్వు నవ్వుతూ మన్మథుడు ప్రయోగించిన అన్ని బాణాలను తట్టుకున్నారు, ఆ మాయను తట్టుకున్నారు. దాంతో మన్మథుడికి భయమై వణికిపోతూ ఉంటే చిరునవ్వుతో దగ్గరికి పిలిచి ఇలా మాట్లాడారు. భీత్యాలమంగజ వసంత సురాంగనావో మన్మానసంత్విహ జుషధ్వమితి బ్రువాణ త్వం విస్మయేన పరితః స్తువతామథైషాం ప్రాదర్శయ స్వపరిచారకకాతరాక్షే భీత్యాలం అంగజ. మన్మథ భయపడకు, వసంత సురాంగనావో, వసంతుడా సురాంగనలారా అప్సరలారా భయపడకండి. మన్మానసంత్విహ జుషధ్వమితి బ్రువాణ, నా అతిథి సత్కారాలు స్వీకరించండి. త్వం విస్మయేన పరితస్తవతామథైషాం, వారు ఆశ్చర్యపోయేట్లుగా ప్రాదర్శయ స్వపరిచారకకాతరాక్షి, ఆ అప్సరాకాంతలను మించిన అందచందాలతో లావణ్యంతో మెరిసిపోతున్న నీ సేవకులను, నీకు సేవ చేస్తున్న కన్యలను వారికి చూపించారు. వాళ్ళను తీసుకొని ఈయనను వీళ్ళని భ్రమింపజేద్దామని వస్తే వాళ్ళకంటే వీళ్ళు బ్రహ్మాండంగా అందంగా ఉన్నారు. ఇంకా ఆశ్చర్యపోయారు. సమ్మోహనాయ మిలిత మదనాదయస్తే త్వద్దాసిక పరిమళై కిల మోహమాపు దత్తాన్త్వయా చ జగృహుస్త్రపయైవ సర్వస్వర్వాసిగర్వశమనీం పునరుర్వసీంతాం. మన్మథుడు, వసంతుడు, మలయమారుత, వాయుదేవుడు వీళ్ళందరూ కూడా వీళ్లను సమ్మోహితులను చేసి వీళ్లను అప్సరల సౌందర్యాన్ని ఎరగా వేసి మోహ పరవశులను చేద్దాం అనుకుని వచ్చిన వాళ్ళే వీరికి నరనారాయణ మహర్షులకు పరిచర్యలు చేస్తున్న స్త్రీలను చూసి వీళ్ళను చూసి వాళ్లే మోహపరవశులయ్యారు. వారు తీసుకొచ్చిన అప్సరా కాంతల కన్నా అంత అందంగా వీరు ఉన్నారన్నమాట. ఇంత అందమైన కాంతలు వీళ్లకు సేవలు చేస్తూ ఉన్నారు. దత్తాన్త్వయా చ జగృహుస్త్రపయైవ సర్వస్వర్వాసి గర్వశమనీం పునరుర్వసీంతాం. ఇహ వారితో మన్మథుడితో వచ్చిన అప్సరాకాంతలు మమ్ములను మించిన మాకంటే అందగత్తెలు లేరు అని మురిసి బోర్లబడేవాళ్ళు వీళ్లను, ఈ సుందరి మణులను చూసి వారికి గర్వభంగమైంది. అప్పుడు ఊర్వశిని వారందరికీ నాయకురాలిగా ఉన్న, అంటే వారికి పరిచర్యలు చేస్తున్న నారీమణుల బృందానికి నాయకత్వం వహిస్తున్న భువనైక సుందరి ఊర్వశి తన ఊరులను ఒక చరువు ధరించి తన కుడి తొడ మీద ఒక చరువు ధరిస్తే అద్భుతమైన సౌందర్యంతో ఊర్వశి పుట్టుకొచ్చింది. ఆ ఊర్వశిని
వీరికి కానుకగా ఇచ్చి, మీ దేవేంద్రుడికి నా కానుకగా ఇప్పటిదాకా ఉన్న ఈ అప్సరసలు వీరు కూడా కొద్దిగా ముసలి వాళ్ళు అయినట్టున్నారు, వాళ్ళ అందచందాలు లావణ్యం తరిగిపోతున్నట్లుంది, కనుక మీ దేవేంద్రుడి అప్సరసల ప్రభావము సౌందర్యం అంత సమ్మోహనకరంగా కనబట్టలేదేమో, ఈ ఊర్వశిని మా కానుకగా మీ దేవేంద్రుడికి ఇవ్వండి అని చెప్పి ఊర్వశిని వారికి ఇచ్చి పంపించారు. దృష్ట్వోర్వశీం తవ కథాంచ నిశమ్య శక్రః పర్యాకులో జనిభవన్ మహిమావమర్ష్యాత్ ఏవం ప్రశాంతరమణీయతరావతారాత్ త్వత్తోధికో వరద కృష్ణతనుస్త్వమేవ. దృష్ట్వా ఊర్వశీం తవ కథాంచ నిశమ్య శక్రః, ఆ ఊర్వశిని చూచి వసంతుడు వీళ్ళందరూ నీ కథలు చెప్తే నీ కథలు విని పర్యాకులోజని భవన్ మహిమావమర్ష్యాత్, నీ మహిమకు నీ ప్రభావానికి నీ గొప్పదనానికి దేవేంద్రుడు సిగ్గుతో తల వంచుకొని తను చేసిన పనికి విచారించాడు. ఏవం ప్రశాంతరమణీయతరావతారాత్ త్వత్తోధికో వరద కృష్ణధనుస్త్వమేవ. అటువంటి దివ్యమైన సుందరమైన మహిమ కలిగిన తపప్రభావం కలిగిన నరనారాయణ మూర్తుల కంటే కూడా నీ శ్రీకృష్ణావతారం ఎంతయో శ్రేష్టమైనది తండ్రి. దక్షస్తు ధాతురతిలాలనయా రజోంధో నాత్యాదృతస్త్వై చ కష్టమశాంతిరాసీత్ ఏన వ్యరుంధస భవత్తనుమేవ శర్వం యజ్ఞే చ వైరపిశునే స్వసుతాం వ్యమానేద్. దక్షస్తు ధాతు అతిలాలనయ, ఆ దక్షుడు బ్రహ్మదేవుడి మానసపుత్రుడు, ముందే చెప్పుకున్నాం. బ్రహ్మదేవుడి యొక్క గారాభం ఎక్కువై ఈ దక్షుడు చెడిపోయాట. అతనికి గర్వము అహంకారం మదం కలిగాయి. ఆ మదం చేత తన అల్లుడైన జగన్నాథుడైన శివుడిని గౌరవించలేదు, నిన్ను కూడా గౌరవించలేదు, తన తండ్రి అయిన బ్రహ్మను కూడా గౌరవించలేదు. ఎవరినీ లెక్క చేయకుండా ఉన్న ఆ దక్షుడు నీ అంశరూపి అయిన శంకరుణ్ణి, తన అల్లుణ్ణి ద్వేషించసాగాడు. యజ్ఞే చ వైరపిశునే స్వసుతాం వ్యమానీత్, యజ్ఞంలో తను చేస్తున్న యజ్ఞంలో అల్లుడి మీద కోపంతో స్వసుతాం వ్యమానీత్, తన సాక్షాత్తు తన కూతురైన సతీదేవిని కూడా తను చేస్తున్న యజ్ఞంలో శంకరుణ్ణి ఆహ్వానించకపోగా, కూతురు నాన్న పిలిస్తే ఏం పిలవకుంటే ఏం నాన్న కదా అని వెళ్తే కూతురిని అవమానించాడు. కూతురిని అవమానించడం ద్వారా అల్లుడిని అవమానించాడు. క్రుద్ధేశమర్దితమః సదుకృత్తశీర్షో దేవప్రసాదితహరాదథ లబ్ధజీవః త్వత్పూరితక్రతువరః పునరాపశాంతిం స త్వం ప్రశాంతికర పాహి మరుత్పురేశ. ఆ అవమానంతో సతీదేవి యోగాగ్నిలో శరీరాన్ని దగ్ధం చేసుకుంది. ఆ కోపంతో, తన భార్యను కోల్పోయిన కోపంతో, తన తండ్రి చేసిన అవమానానికి తట్టుకొనలేక సతీదేవి యోగాగ్నిలో శరీరాన్ని దగ్ధం చేసుకుంటే తన భార్య చావుకు కారకుడయ్యాడు అని మామగారిని దక్షుడిని శిరస్సు ఖండించాడు పరమశివుడు. క్రుద్ధేశమర్దితమః సతు కృత్తశీర్షో, క్రుద్ధుడైన ఈశ్వరుని చేత యాగము మర్దితమః, యాగం నాశనమైంది. సతు కృత్తశీర్షో, అతని శిరస్సు ఖండింపబడ్డది. దేవప్రసాదిత హరాదథ లబ్ధజీవ, దేవప్రసాదిత, దేవతలందరూ వేడుకుంటే అప్పుడు దక్షుణ్ణి బ్రతికించాడు మరల. త్వత్పూరితక్రతువర పునరాపశాంతిం స త్వం ప్రశాంతికర పాహి మరుత్పురేశ. యాగానికి విఘ్నం కలిగింది, యాగం ధ్వంసమైంది, దక్షుడి శిరస్సు ఖండింపబడ్డది. దేవతలందరూ ప్రార్థించడం చేత మరలా ఆ దక్షుడికి నీవే మేక శిరస్సును తెచ్చి అతికించి మరలా పునరుజ్జీవితుడిని చేశావు, మరలా బతికించావు తండ్రి. దక్షుడు బతికాడు, ఇక ఆగిపోయిన యజ్ఞం మరలా పూర్తి కావాలి. యజ్ఞము
లోకశాంతి కోసం, లోకరక్షణ కోసం, సృష్టికి సంక్షేమం కోసం చేసే కార్యం కనుక అది మధ్యలో విఘ్నం కాకూడదు కనుక ఆగిపోయిన యజ్ఞాన్ని మరల మిగిలిన మహానుభావులైన జ్ఞానులను, ఋషులను నియోగించి ఆ యజ్ఞము జరిగేట్లుగా, పూర్తి అయ్యేట్లుగా, సంపూర్ణంగా ముగిసేట్లుగా, సక్రమంగా ముగిసేట్లుగా నీవే చేసావు తండ్రి. త్వత్పూరిత క్రతువరః పునరాపశాంతిం. ఆ యజ్ఞము సంపూర్ణం కావటం వలన అందరూ సంతోషించారు. దక్షుడు కూడా శాంతించాడు, దక్షుడికి కూడా సంతోషం కలిగింది. అటువంటి సత్వం ప్రశాంతికర, ఇలా అన్నిటినీ సంపూర్ణంగా, సక్రమంగా, శాంతంగా, ఫలప్రదంగా, సుఖంగా, శుభంగా జరిపించే ప్రశాంతికర, ప్రశాంతతను చేకూర్చే తండ్రి గురువాయూరు ప్రవాస శ్రీమన్నారాయణ శ్రీకృష్ణ సత్వం, అటువంటి నీవు నన్ను కరుణించి నా ఈ వ్యాధి బాధలను నివారించి, నా వ్యాధులను నాశనం చేసి సంపూర్ణమైన ఆరోగ్యమును, పరిపూర్ణమైన ఆయుర్దాయమును, నీ సేవాభాగ్యమును నాకు ప్రసాదించి నన్ను కరుణించు తండ్రి అని శ్రీమన్నారాయణీయంలోని ఈ 16వ దశకంలో మహానుభావుడు నారాయణ భట్టతిరి మనను అనుగ్రహించాడు. నారాయణీయంలోని 17వ దశకం కోసం ధ్రువ చరిత్ర, దివ్యమైన చరిత్ర, ధ్రువ చరిత్రం కోసం తిరిగి ఇదే సమయానికి మరలా రేపు కలుద్దాం. అంతవరకు స్వస్తి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఓం అచ్యుతాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం గోవిందాయ నమః. వనమాలీ గదీ శార్ంగీ శంఖీ చక్రీ చ నందకీ శ్రీమాన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు. స్వస్తి.